చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అందరి తరపున గట్టిగా చెప్పండి. అయ్యా వందనాలు, మా వందనాలు. బయట వాళ్ళు చెబుతారా? గోడకు బాగానే సరి సమానం కూర్చున్నారు కనబడకుండా. అయ్యా వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. జాగ్రత్తనండి. దేవదూతల గురించిన శ్రేష్టమైన వివరణ మనం ప్రతి ఆదివారం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవదూతల జ్ఞానాన్ని గురించిన ప్రస్తావన మీద తీసుకొచ్చాను. 7 రకాల జ్ఞానాల్లో 6వ జ్ఞానం దేవదూతల జ్ఞానం అని, తన భక్తులైన వారికి దేవుడు దేవదూతల జ్ఞానం ఇచ్చాడని. ఇందుకు అసలు దేవదూతల గురించిన ప్రస్తావన బైబిల్లో ఏముంది అని మనం అధ్యయనం చేస్తా చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. దేవుడు చేసిన సృష్టిలో 2 భాగాలు ఉన్నాయి, విజిబుల్ అండ్ నాన్ విజిబుల్. అంటే కనబడే సృష్టి ఒకటి ఉంది, కనబడని సృష్టి ఒకటి ఉంది. కనబడే సృష్టిలో మనం ఉన్నాం, కనబడని సృష్టిలో ఒక భాగం దేవదూతలు. కనుక ఈ రోజులో చాలా మంది మాకు సీసీ కెమెరాలో కొన్ని ఆకారాలు కనబడుతున్నాయి, కొన్ని రూపాలు కనబడుతున్నాయి, అక్కడక్కడ గోల వినబడుతూ ఉంటుంది. వాళ్ళకి తెలియదు దేవదూతల గురించి. భూమి మీద చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ దేవదూతల గురించిన సరైన అధ్యయనం ఏ పుస్తకంలో కనబడలేదు. ఎందుకు అంటే దేవదూతలు చేసిన దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడు కనుక దేవదూతల గురించి చక్కని ఇన్ఫర్మేషన్ బైబిల్లో చాలా చక్కగా రాయబడింది. ఆమేన్. దేవదూతలు ఎలా ఉంటాయి, వాటి స్థితి ఏమిటి, పురుషుల లేక స్త్రీల, లేకపోతే వాటి ఆకారం ఏంటి, వాటి స్థితి ఏంటి, వాటి ఆహారం ఏంటి, వాటి స్థాయి ఏంటి, ఇవన్నీ కూడా చక్కగా బైబిల్లో మనం చూడగలుగుతాం. చాలా విషయాలు మీద తీసుకొచ్చాను. దాంట్లో ఒక భాగంగా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త చూసిన దర్శనాన్ని గురించిన వివరణలో 6 రెక్కలు కలిగిన దూతలు ఉన్నాయి అన్న ప్రస్తావన మనకు కనబడుతుంది. ఈ దూతలు శరాపులుగా పిలబడుతున్నాయి. ఇవి దేవుని సింహాసనానికి దరిదాపుల్లో ఉండి సింహాసనాన్ని పైగా ఎగురుతా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ గాన ప్రతిగానాలు చేసే దూతగణం. ఆశ్చర్యం ఏంటంటే ఆ రెక్కలు కలిగి ఉన్నాయి అని చెప్పేసి ఉంటే ఒక పక్కన పెట్టేసేవాళ్ళం. కానీ ఒక వివరణ ఇస్తున్నాడు అక్కడ. 2 రెక్కలతో మొఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయని. అంటే ఏదో ఒక పాఠాన్ని దేవుడు నేర్పాలనికి ఆ విషయాన్ని రాయించాడు. బైబిల్లో ఏదైనా ప్రస్తావించబడిందంటే ఖచ్చితంగా అది మనం నేర్చుకోవాల్సిందే. ఇది నాకు అవసరం లేదు అనడానికి వీల్లేదు. ప్రతి మాట ప్రతి వచనం చాలా విలువైంది. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి మాటకు విలువ ఉంది. అది మనం తెలుసుకొని ఖచ్చితంగా ప్రతి విషయాన్ని మనం నేర్చుకోవాలి. చాలా మటుకు మనం వాక్యంలో ఉన్న కొన్ని భాగాలు వినడానికి ఇష్టపడం. అవి బోరింగ్గా ఉండొచ్చు, కానీ అవసరం కనుకనే దేవుడు రాయించాడు. అనవసరంగా ఏది కూడా నోట్ చేయబడలే బైబిల్లో. నేను గడిచిన వారం చెప్పా, భక్తి నాటకం కాదు బైబిల్, బోటకం కాదు. యథార్థ వాస్తవ సంగతులే బైబిల్లో ప్రస్తావించబడ్డాయి. మనం ఆయన ఎదురికి వెళ్ళినప్పుడు ఈ దూతలను చూడగలుగుతాం. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి చెప్పకని చెబుతున్నా. ఏడు తెలుసా, దేవుని ఎదురు నిలబడడానికి మనం ధైర్యం కలిగి ఉండాలంటే మనం మరుగవ్వాలి, దేవుడు కనబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 2 కాళ్ళు కప్పుకొని ఎందుకు కప్పుకున్నాయి? నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నెరవేరాలి. దేవుని చిత్తాన్ని సూచిస్తున్నాయి. 2 రెక్కలు తింది ఎగురుతా ఉన్నాయి, చెప్పకని చెబుతున్నాయి. ఎగిరి వెళ్ళిపోయే అనుభవంలోకి రావాలి అని. మనం ప్రభువుని నమ్ముకుంది అవసరాలు తీర్చుకోవడానికి కాదు, లేకపోతే మన బతుకి అడ్డం పెట్టుకొని నడవడానికి కొరకు కాదు. మనం ఒక రోజున ఎగిరి వెళ్ళిపోతాం. లోకం అంగీకరించని సత్యం ఇది. మనం మరుగైపోతాం. కొంతమంది గగ్గోలు పెట్టేవారు, క్రైస్తవం లేకుండా చేయాలి, క్రైస్తవం లేకుండా చేయాలి. కొంతకాలానికి ఎవడు కనబడ్డు.
ప్రభు కొరకు భక్తిగా నిలబడినోడు కొనిపోబడుతున్న బైబిల్ చెప్తుంది. ఎగిరి వెళ్ళిపోతాం, ఆయన ఎదుర్కోబోతున్నాం. ఎగిరి వెళ్ళిపోయే అనుభవం చాలా విలువైంది. ఎగిరి వెళ్ళిపోవాలంటే యోబు పుస్తకం 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు. ఏ రకమైన బలం కావాలి? తింటే వచ్చే బలమా? వ్యాయామం చేస్తే వచ్చే బలమా? కాదు కాదు కాదు. చాలా అద్భుతమైన ప్రస్తావనలు మనం చూసాం బైబిల్లో. ఇలా మాట్లాడుతూ ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో దేవుడు అంటాడు మొర్దుకై బలమును గూర్చి అని. సంసోను బలం అంటే నాజీరు చేయబడ్డాడు, ప్రతిష్ఠుడు కనుక సంసోను గురించి మాట్లాడే పని లేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే మొర్దుకై బలమును గురించి అని దేవుడు ప్రస్తావించాడు. అసలు మొర్దుకై బలం ఏంటి? బైబిల్లో ఎస్తేరు పుస్తకంలో చాలా అద్భుతమైన వివరాలు మొర్దుకై గురించి మనం చూడగలుగుతాం. ఈ మొర్దుకై బెన్యామీను గోత్రీకుడు అని బైబిల్ చెప్తుంది. చెప్పకని చెప్తున్నది మన కొరకు ప్రార్థించే తండ్రి ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ కొరకు ప్రార్థించే సేవకుడు ఉండాలి. 2 ఎస్తేరు 2వ అధ్యాయం 21-22 వచనాలు. అతడు ద్వారపాలకుడు కనబడుతున్నాడు. అతడు చేసిన పని ద్వారా రాజు ప్రాణం కాపాడబడింది కనుక మనం చూడగలం నమ్మకత్వం. బైబిల్ చెబుతుంది నమ్మకస్తుని మెండైన దీవెనలు అని. సామెతలు 28:20 ప్రకారంగా నమ్మకస్తుని మెండైన దీవెనలు. ఏ విషయంలో నమ్మకం ఉండాలి? బైబిల్ చెబుతుంది అన్ని విషయాల్లో నమ్మకం ఉండాలి. మన ఆత్మీయ క్షేమం కొరకు 5 విషయాల మీద తీసుకొచ్చాను. 1, ఒక విశ్వాసి, ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకం ఉండాలి. 2, ఒక వ్యక్తి ఏ సేవకుడు ద్వారా అయితే నీకు రక్షణ సువార్త అందిందో, ఏ సేవకుడు ద్వారా అయితే నీ దేవుడు రక్షించాడో, ఏ సేవకుడు దేవుడు నిన్ను అప్పగించాడో అంటే నీ ఆత్మీయ తండ్రి, నీ ఆత్మీయ నాయకుడికి నమ్మకం ఉండాలి. 2, ఏ సంఘానికి వెళ్తున్నావో, ఏ సహవాసంలో అడ్డు కట్టబడ్డావో ఆ సహవాసంలో నమ్మకం ఉండాలి. ఈరోజు కొంతమందికి అర్థం కావట్లేదు. అందుకనే చాలా బాధాకరం. గడిచిన వారంలో చెప్పాను నేను, స్థిరత్వం కనబడతలే భక్తిలో. వారానికి ఒక చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారండి, 2 నెలలకు ఒకసారి చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. బోధ నచ్చితే ఉంటాం, నచ్చకపోతే ఉండం. జాగ్రత్తనండి. దేవుని మనసు ఎరిగి మనం భక్తి చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. బైబిల్ చెబుతుంది తండ్రి చేత నాటబడిన మొక్కలు పెకిలింపబడతాయి. అంటే అర్థం ఏంటి? తండ్రి చేత నాటబడిన మొక్కలాగా ఉంటే సాతాను కూడా మనం పేకలేడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఒక సహవాసం నుంచి చెడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు సైతం చేస్తాడు. నేను చెప్తున్నా, ఒకే చోట ఒక మొక్క నాటబడితే ఎలాగైతే బలపడి ఫలిస్తుందో, ఒక విశ్వాసి కూడా పొలం అనే సంఘంలో నాటబడి లోతుగా వేరుపారి వేరు తన్ని ఫలవంతంగా మారాలి. ఆమేన్. ఈరోజు ఇటువంటి ఉపదేశాలు లేవు కనుకనే స్థిరత్వం కనబడతలేదు. నికరం లేనుడు ఎకరం కన్నా శిఖరం ఎక్కినా ప్రమాదమే. అడో ఎక్కడ ఉండడో. భక్తిలో స్థిరత్వం అవసరం. భక్తిలో స్థిరత్వం అవసరం. భక్తి జీవితంలో నమ్మకత్వం దేవుడు చూస్తాడు. నువ్వు నమ్మకంగా వస్తున్నావు ఈ సహవాసానికి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆరోగ్యం పాడైనా, ఎన్ని అవరోధాలు, నమ్మకంగా వస్తున్నావు. నీ నమ్మకత్వం చూసిన దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నీ జీవితాన్ని తొంగి చూసిన వాళ్ళు సిగ్గు తెచ్చుకుంటాడంతే. మనం స్థిరంగా ఒక చోట నమ్మకంగా ఉంటే అది మనకు మేలుగా అన్న ఆ సూచన లేక ఆ సింబాలిక్ ఆలోచన ప్రజలకు అందిస్తాడు దేవుడు. ఒక సంఘంలో స్థిరంగా నాటబడాలి. ఒక సంఘానికి వెళ్ళిన తర్వాత సేవకుడు ద్వారానో లేక దేవుని ఆత్మ ప్రేరణలో లేక మనకు ఆసక్తి ఉంటుంది. కొంతమంది పొంగి పొరులు ఆసక్తి. కొత్తకు ఎంత, పాతకు రోత. కొత్తలో భలే ఇంట్రెస్ట్ పెరుగుద్ది. ఇక వాళ్ళు ఒబలాట వీరులు అనమాట. ఇక వాళ్ళు కుదురుకుంటారు, మమ్మల్ని కుదురుకొంటారు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఇక ఆసక్తి. ఇక ఏదన్నా ఎవరన్నా చిన్న మాట అంటే చాలు, సైతన్ గారు చిన్న రాయి వేసాడు అనుకో, టకీమని ఆగిపోతాం. పరిచర్య చేయం, పరిచర్లో కనబడం, పరిచారకుల బృందంలో నిలబడడం. సైతన్ గారు నిన్ను ఉంచాడు అక్కడ. వాడి ప్రయోగాలు అవి. కానీ మనం ప్రేరేపించబడి, అయ్యగారు ఇది నాకు చెయ్యాలని ఆశ ఉందని చెప్పావనుకో, నువ్వు సేవకుడికి చెప్పట్లే. సేవకుడికి నీకు మధ్యలో దేవుడు అన్నాడు మర్చిపోకు. నువ్వు దేవుని తోడంబడికి చేస్తున్నావు, సేవకుడితో కాదు. కనుక నమ్మకంగా దేవుని ఎదుట కనబడాలి పరిచర్యలో.
కనుక నువ్వు ఇష్టపడి చేసుకున్న సేవకుడు అప్పగించిన దేవుని ప్రారంభంలో నువ్వు పరిచయలోకి వచ్చిన పరిచయలో నమ్మకస్తులుగా ఉండాలి. ఆమేన్. 5, మన జీవనాధారం కొరకు, మన బతుకు తెరుకు దేవుడు డబ్బులు ఎత్తున్నాడు. మన జీవనాధారం కొరకు దేవుడు డబ్బులు ఎత్తున్నాడు. డబ్బుల విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. 4వ విషయం మనం ధ్యానం చేస్తున్నాం, పరిచర్య అనుభవాన్ని గురించి. ఈ పరిచర్య గురించి మనం చూస్తా బైబిల్లో కొంతమంది అద్భుతమైన పరిచారకులు కనబడ్డారు మనకి. మోషే నాయకత్వంలో అహరోను కనబడ్డాడు, మోషే నాయకత్వంలో యెహోషువ కనబడ్డాడు, ఏలియా నాయకత్వంలో ఎలీషా కనబడ్డాడు, ఎలీషా నాయకత్వంలో గెహాజీని మనం చూస్తున్నాం. అలాగే క్రొత్త నిబంధనలోకి పోతే అపోస్తలుడైన పౌలు దగ్గర చాలా మంది ఉన్నారు శిష్య బృందం. అయితే నమ్మకంగా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి నా ప్రియ కుమారుడు తిమోతి అని పౌలు అపోస్తలుడు ప్రస్తావించిన వ్యక్తి తిమోతి. కనుక పౌలు దగ్గర తిమోతి కనబడుతున్నాడు. వాళ్ళ గురించిన ప్రస్తావన మీద తీసుకొచ్చి వాళ్ళ గురించిన వాళ్ళకున్న కొన్ని అద్భుతమైన అనుభవాల గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. అహరోను గురించి మనం చూసాం. యెహోషువను గురించి గడిచిన వారు మీతో ప్రారంభించాను. నూను కుమారుడని యెహోషువ. బైబిల్లో 5 యెహోషువలు ఉన్నారని మనం మాట్లాడేది నూను కుమారుడు యెహోషువ గురించి అని. అతను యవ్వన ప్రాయంలో దేవుని సేవకుడి దగ్గరికి వచ్చాడని, అతడు తన సొంత నిర్ణయం లేకపోతే దేవుని ఏర్పాటు కొరకు ఎదురు చూడలేదు. సేవకుడు పిలిచాడు, సేవకుని ఏర్పాటుని దేవుని ఏర్పాటుగా ఎంచాడు. చూడండి ఒకసారి సంఖ్యాకాండం 11వ అధ్యాయం 28వ వచనం. సంఖ్యాకాండం 11:28. నూను కుమారుడు మోషే ఏర్పరచుకున్న వారిలో, దేవుడు ఏర్పరచుకున్న వారిలో కాదు, దైవజనుడు పిలబడిన సేవకుడు ద్వారా ఏర్పాటులోకి వచ్చిన వ్యక్తి నూను కుమారుడు యెహోషువ. అంటే సేవకుని ఏర్పాటు దేవుని ఏర్పాటుగా ఎంచాడు. అయ్యా దేవుడు నాతో మాట్లాడేదాకా నేను కాదు, కానీ కొంతమంది ఓవర్ భక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక్కోసారి మనం అధిక భక్తిని ప్రదర్శిస్తూ ఉంటాం, జాగ్రత్త. కానీ నూను కుమారుడు యెహోషువ అట్లేడు. మోషే ద్వారా ఏర్పాటులోకి వచ్చాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? 12 మందిలో ఒకడుగా ఉన్నాడు. ఎవరు? ఈ యెహోషువ. ఎందుకంటే కానాను చూసి రావడానికి. వేగుల వారి గుంపులో ఉన్నాడు. కాస్త చూసుకొని రావడానికి, తెలుసుకొని రావడానికి. అయ్యా నేను కాదయ్యా ఇంకెవరినన్ను పంపు, నేను కాదయ్యా ఇంకొకరిని పంపు అన్న డైలాగ్ యెహోషువ చెప్పలే. అది భాగ్యంగా ఎంచాడు. అది భాగ్యంగా ఇచ్చాడు కనుక మారు మాట్లాడకుండా ఏర్పాటులోకి వచ్చాడు. ఏర్పాటులోకి వచ్చిన యెహోషువ నమ్మకత్వం దేవుడు చూశాడు. సేవలు ఆశీర్వదించబడాలన్నా, మన భక్తి జీవితంలో దీవెనకరంగా మారాలన్నా, మన తరం దీవించబడాలన్నా, మన చేసే ప్రయత్నాలు లేకపోతే ప్రయోగాలు అసలు మనల్ని దీవెనకరంగా మార్చలేవు. మన తరానికి ఆశీర్వాదం తీసుకొచ్చేది ఒకటే నమ్మకత్వం. నమ్మకంగా దేవుని ఎదుట కనపడడం ద్వారా మనం దీవించబడతాం. నమ్మకంగా దేవుని ఎదుట అగపడాలి అన్న ఒకే ఒక ఆలోచనే కరోనా టైంలో అన్ని సంఘాలు మూయబడుతున్నా. నాకు తెలుసు కరోనా టైంలో ప్రేయర్ పెడితే పోలీసు గోల్ ఉంటుంది, వాళ్ళ ప్రభావం పడుద్దని. కానీ ఒక దైవజనుడిగా విడికోటలు బ్రేక్ చేసిన ఆదివారం వచ్చేప్పటికి ఖచ్చితంగా మనం సమకూడే పరిస్థితులు ఖచ్చితంగా ఉండాలి. ఆ పరిస్థితులు అప్పుడు లేవు. కానీ విశ్వాసుల్లో ఉన్న ఆసక్తిని సన్నగిల్ల చేయడం అది భావ్యం కాదు కనుక అసలు ఆ విచిత్రం. నేను రెడీ అయి వచ్చి 5 నిమిషాల్లోపే అసలు చర్చి నిండిపోయేది. అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ రోజులు అట్టాగి ఉంటే బాగుంటుంది అనిపించింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రశాంతం అండి బాబు. అసలు లేట్ ఏమి లేదు. ఒక పాట అరపాటే, ఆ పాట కూడా లేకపోయినా 2 మొక్కలు చెప్పేది చాలు వెళ్ళిపోతాం అన్నట్టు. పాడి 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 ఎంత పాడినా కూడా ఈ పాడుపడ్డాడు రాడే. ఎంత ఘోరం అండి. ప్రశాంతం టకీమనేది ప్రార్థన, హ్యాపీగా ఉండేది. ఎట్నో ఆ కరోనా ప్రభావం వల్ల అనుకుంటే తెల్లవారుజాము ప్రార్థనకు అలవాటు పడ్డాం. ఎంత ప్రశాంతం అండి. పొద్దున్నే లేచి దేవుని సన్నిధిలో అగ్గపడ్డా ఎంత ఆశీర్వాదం అండి. దీవెనకరం. ఆర్చి తీర్చి మొత్తం. ఇక ఆదివారం అంటే అసలు మనకి అసలు దాగుడు మూట దండాకూర మామూలుగా ఉండదు. అసలు నల్ల కవర్ డామేజ్ చేద్ది. 11 గంటలకు కూటం పెడితే పొలం పోతావు, 11 గంటల కూటం పెడితే పనికి పోతావు, 11 గంటల కూటం పెడితే వంటకాడ కూర్చుంటావు. అదేం లేదు. ప్రశాంతం లేకడం, ప్రార్థన చేసుకోవడం, త్వరగా బయలుదేరడం, దేవుడి సన్నిధికి వచ్చేయడం,
8 గంటలకల్లా నీకు అప్లోడ్ ఫోన్ చేయాలని 8 దాటాల్సిందే, ఎవడని పనికి పిల్లలని 8 దాటాల్సిందే. ఆడ ఇంట్లో సదమించి టైం సరిపోద్ది 8, 9. ఈ గ్యాప్లో ప్రశాంతంగా దేవుని దగ్గరికి వచ్చేస్తావు. రోజు రావు కదా, ఒక ఆదివారం పూటేగా ప్రశాంతం. ఉదయాన్నే దేవుని సన్నిధిలో అగపడ్డం మన ప్రాంతానికి, మన గ్రామానికి ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి ఆదివారం ఇట్లా చక్కగా ఓపిక చేసుకుని, అది చలికాలం ఏదైనా కానీ దేవుని సన్నిధిలో అగపడ్డం ఆశీర్వాదం. జాగ్రత్త నడుపులారా, దేవుని ఏర్పాట్లకు మనం రావాలి. సేవకుని ఏర్పాటే దేవుని ఏర్పాటుగా ఎంచుకున్నాడే యెహోషువ. నమ్మకత్వాన్ని చూశాడు. నేను గ్రహించింది ఒకటే, సేవలో మన టాలెంట్స్ లేకపోతే మన ప్రయత్నాలు, మన ప్రయోగాలు మనల్ని దీవెనకరంగా మార్చవు, కానీ నమ్మకత్వం అంతే. నమ్మకంగా మనం ఉండడం ద్వారా మన తర్వాత తరాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. నమ్మకత్వం చూస్తాడు దేవుడు, అంతే. సేవలో దీవించబడాలంటే 5 ట్రిక్కులు 6 ట్రిక్కులు లేకపోతే ఈ సలహాలు ఏమి లేవు. ఒకటే సలహా బైబిల్ చెప్పేది. అది భక్తి చేసే వ్యక్తికైనా సేవ చేసే వ్యక్తికైనా దేవుడు చెప్పే ఒకే ఒక మూలం నమ్మకం. నమ్మకత్వం కలిగి మనం బ్రతకడం ద్వారా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ భక్తుల జీవితాల్లో దేవుడు తొంగి చూసి నమ్మకత్వమే. నమ్మకంగా నిలబడ్డారు. ఆరమైన భారమైన కష్టమైన నష్టమైన నిలబడి దేవుని సన్నిధిలో కనబడ్డారు కనుక వాళ్ళని దీవెనకరంగా మార్చాడు ఒక తరానికి. ఇప్పటి వరకు వాళ్ళ గురించి మాట్లాడడానికి కారణం అదే. దేవుని ఏర్పాటుగా ఇచ్చిన యెహోషువ ఎలా మారాడు అంటే పరిచారకుడిగా మారాడని చెప్పాను గడిచిన వారం. ఈ వారం పరిచారకుడు, మోషే పరిచారకుడైన యెహోషువ గురించి మనం ధ్యానం చేద్దాం. చాలా అద్భుతం అండి. యెహోషువ పుస్తకం 1వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుని పరిచారకుడైన యెహోషువ అని రాయబడలే. అతను ఎట్లా పరిచయం చేస్తున్నాడంటే, మోషే పరిచారకుడు నేను, నువ్వు దేవుని పరిచారకుడు కాదు, దేవుని సేవకుడు కాదా? ఇక్కడ అన్నాడు యెహోషువ మోషే పరిచారకుడిని. దేవుని దృష్టిలో పడడానికి కారణం ఏంటంటే, సేవకుని ఎదుట నమ్మకంగా నేనున్నాను. దాన్ని గ్రహించాడు గనక అతను మాట్లాడే ప్రతి మాటలో మోషే గారి ముందు పెట్టి మోషే పరిచారకుడైన యెహోషువ. ఈ పగటి వేళ చూద్దాం ఈ పరిచారకుడుగా యెహోషువలో ఏ అనుభవాలు ఉన్నాయో. చూడండి, నిర్గమాకాండం 17వ అధ్యాయం 9, 10 వచనాలు. మోషే జాగ్రత్త ఉండాలి. యెహోషువ జాగ్రత్తనండి. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి, జాగ్రత్త నడుపులారా. మోషే గారు అన్నాడు, యెహోషువ గెట్ రెడీ ఫర్ ద వార్, యుద్ధానికి రెడీ అయిపో అన్నాడు. యుద్ధం అయ్యగారు, యుద్ధాలు చేయడం మాకు రాదండి, యుద్ధాలు ఎవరు నేర్పలేదండి, అసలు ఈ డైలాగ్ లేదు. చాలా ఆశ్చర్యం అండి. యెహోషువ మోషే మాటకు వెంటనే లోబడ్డాడు. అసలు యెహోషువ యుద్ధాలు చేసిన దాఖలాలు ఎక్కడ కనబడలే. ఐగుప్తులు ఉన్నప్పుడు పిరమిడ్లు కట్టారు, మట్టి పిసికి ఇటుకలు తయారు చేశారు, కానీ కర్ర బట్టి కానీ కత్తి బట్టి కానీ యుద్ధానికి వెళ్ళిన దాఖలాలు లేవు. అతనిలో ఆ తీరు లేదు. కానీ దేవుడు మోషే ద్వారా చెబుతున్నాడు యుద్ధానికి రెడీ అయిపోని. ఆశ్చర్యం, మోషే చెప్పగానే వెనువెంట నిలబడ్డాడు. సాకులు చెప్పలేదు, టైం అడగలేదు, కారణాలు అడగలేదు. వెంటనే మనుషులు పోగు చేసి యుద్ధానికి బయలుదేరన్నాడు. యుద్ధానికి రెడీ అయిపోయాడు. మనం లోబడే స్థితిని దేవుడు చూస్తాడు. దేవుని సన్నిధిలో సేవకుడి ద్వారా పలికే మాటకు దేవుని స్వరమని గ్రహించి లోబడితే నీ అంతరంగాన్ని చూసిన దేవుడు ఖచ్చితంగా నీ విషయంలో కలగజేసుకుంటాడు. అంతే. ఈరోజు చాలా మంది లోబడే విషయంలో చాలా చాలా మూర్ఖత్వాన్ని కనపరిచే వాళ్ళు ఉన్నారు, అజ్ఞానం కనపరిచే వాళ్ళు ఉన్నారు. నిజంగా ఈ తరము యెహోషువ అయితే, పాస్టర్ గారు మేము యుద్ధానికి వెళ్తే మీరేం చేస్తారండి? నేను కర్ర పట్టుకొని కొండ మీద, అయ్య గారు మీరు కొండ మీదకి పోతే మమ్మల్ని
యుద్ధానికి పొమ్మంటే వాళ్ళు డిషుమని పొడిస్తే చచ్చిపోతాం కదండి మేము. మీరు కొండ మీద హ్యాపీగా ఉంటారండి? అమ్మా, అసలు అదేం లేదు. ఆశ్చర్యం. వెంటనే లోబడే స్థితి చాలా ఆశ్చర్యాన్ని కలిగించేది. ఉపదేశం ఎంత బలంగా కట్టుదంటే ఆశ్చర్యం కలిగించింది. ఒకరోజు యేసన్న గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆయన సేవానుభవాన్ని గురించి పరిచయం చేశాడు. ప్రారంభ దినాల్లో చాలా ప్రాంతాలు ఆయన సేవనిమిత్తం స్వచ్ఛందంగా తిరిగి స్వార్థ కోటలు పెడతా దేవుని పని చేసుకుంటా తిరుగుతున్న రోజులు అవి. చిన్న ఆ రోజుల్లో పెద్ద బాక్సులు ఆడ ఉన్నాయి. అప్పుడు బాకాలు ఉండవే రికార్డు. చిన్న బాక్సులు 2 గొట్టాలు పట్టుకొని ప్రారంభ దినాల్లోనే సైకిల్కి వేసుకొని మెల్లకి తీసుకొని వెళ్తుంటే ఆ రోడ్ల మీద బజార్ల మీద వేసే ఈ తెర బొమ్మలు కూడా అట్టగే బాకాలు కట్టుకొని తీసుకొని పోయేవాళ్ళు. ఈయన చూసి ఎక్కడ ఈరోజు సినిమా బొమ్మాడా అని అడిగేవాళ్ళట. ఈయన నవ్వుతునేవాడట, మన బజార్లోనే రానేవాడట. వాడు నిజం అనుకొని సాయంత్రం అన్ని పనులు ముగించుకొని హడావుడికి వెళ్ళేవాడట. ఆడ తెర బొమ్మ ఏమి ఉండేది కాదు. ఈ మహానుభావుడు నిలబడి వాక్యం చెబుతుండేవాడు. సరే వచ్చాక అందరు కూర్చున్నారుగా, ఏం పెడతాడేమో మాట్లాడిన తర్వాత కూర్చొని అలా దేవుని మాట్లాడి రక్షణలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లేమల్లే అమరావతి ప్రాంతాల్లో చాలా భారం కలిగి సేవ చేస్తున్న దినం కాస్త దేవుడు బలపరిచాడు. కొంచెం పక్క ప్రాంతాలకు వెళ్ళే పరిధులు. ఆయన గుంటూరులో నుంచి ఏలూరు వెళ్ళే ప్రాంతం గుండా మీటింగ్కి వెళ్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు, అన్న ఇక్కడ ఒక యాంప్లిఫైర్ ఆగిపోయింది, మనకాడ యాంప్లిఫైర్ ఉంటే తీసుకురా అని. ఈయన దగ్గర యాంప్లిఫైర్ అందుబాటులో లేదు. అయితే మార్గం మధ్యలో ఒక పాస్టర్ గారి దగ్గర హోసన్నా మినిస్ట్రీలో సేవ చేసే ఒక పాస్టర్ గారి యాంప్లిఫైర్ ఉంది. అయ్యా నువ్వు యాంప్లిఫైర్ తీసుకొని ఆ రోడ్డు పక్కన ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కాడ ఉండని యేసన్న గారు చెప్పాడు. ఆయన చెప్పడంతో ఒక గంటన్నర చూసుకొని ఆయన బయలుదేరి రావాలి కదా, చూసుకొని వెళ్ళి ఆ చెట్టు కాడికి కూర్చొని ఉన్నాడు. చూసి సాలిపోయి ఆ చెట్టు కానుకొని నిద్రపోయాడు. ఆయన ఈ చెప్పి ఈయన మర్చిపోయి మీటింగ్కి వెళ్ళిపోయాడు. మరలా తిరిగి వచ్చినప్పుడు గుర్తుకొచ్చింది, అరే పలానా పాస్టర్ గారికి యాంప్లిఫైర్ తమ్మని చెప్పాను, ఎందుకు ఆ పుష్కుని అక్కడే ఉన్నాడా లేకపోతే వెళ్ళాడని చూస్తే మరలా తిరిగి వచ్చేందుకు ఆడే ఉన్నాడట. అరే నేను చెప్పాను మర్చిపోయాను రా బాయ్, మరి గంటన్నర చూసుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఆ రోజులు ఫోన్లు లేవు, ఏదైనా ఉంటే ల్యాండ్ ఫోన్లోనే, సెల్ ఫోన్లు ఉంటే అక్కడ ఉన్న ఫోన్ చేసేవాళ్ళం, కానీ అది లేదు అప్పుడు. ఆ సెట్టు కింద ఆడ దొరుకుతుంది ఫోను, డబ్బా ఫోన్లేగా, ఇక అవకాశం లేదు. వస్తాడు చూసి అట్లా రోజంతా ఆడి ఉండిపోయాడు. మళ్ళీ నేను పుసుకుని వెళ్ళిపోతే ఆడు కూటమి ఆగిపోద్దామని మనోళ్ళకి చెప్పామనుకోండి, ఏం దబ్బలేడంటే కొన్ని మాకు పనులు కుదరలేదండి అని ఏవో సాకులు చెప్పేస్తాం. భలే ఆశ్చర్యం. దేవుడు మన నమ్మకత్వం చూస్తాడు. దేవుడు మోషే ద్వారా మాట పలికాడని ఎరిగి వెంటనే లోబడ్డాడు. లోబడే స్వభావం చాలా అవసరం. నువ్వు దేవుని మాటకు కట్టుబడి బ్రతికావా, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడంతే. ఆమెన్. ఈరోజు దేవుని మాటకు లోబడిపోతే నష్టమవుతావు. సేవకుడిని దేవుడు పెట్టి నీ ప్రయోజనం కొరకే. సేవకుడు ఏది హెచ్చరిక ఇచ్చినా, ఏది చెప్పినా దాన్ని నువ్వు స్వీకరించగలిగితే, ఈ బలిపీఠం మీద దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని ఆలోచన చెప్పకుండా మా సొంత నిర్ణయాలు ప్రకటిస్తే, బైబిల్ చెబుతుంది సేవకుడు కూడా దేవుడు వదిలిపెట్టడు. ఇక్కడ నిలబడిన తర్వాత దేవుని ఆలోచన నీకు అందచేసే స్థితిలో సేవకుడు ఉన్నప్పుడు ఆ ఆలోచనకి లోబడగలిగితే ఆశీర్వాదం. ఈరోజు ఆ పరిస్థితులు సంఘాల్లో కానరాకే, చాలా వేదనకరం. సేవలు చూస్తున్నప్పుడు చాలా బాధ కలిగించే పరిస్థితులు, చాలా వేదన. అసలు కొన్ని సంఘాలు చూస్తే చాలా కట్టబడి, చాలా ఆత్మీయంగా, చాలా అద్భుతంగా లోబడి నడిచే సంఘాలు చాలా ఆశ్చర్యం. ఉపదేశాలు ప్రకటించే సంఘాల్లో కొన్నిసార్లు వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కనపరిచే విధానం ఆశ్చర్యం. నాకు ఉపదేశ క్రమాన్ని దేవుడు బోధించడమే కాదు, ఒక వ్యక్తి ద్వారా దాన్ని ఆపాదింపజేశాడు. ఆ దైవజనుడు జ్ఞానయ్య గారు.
ఆయన బ్రతుకుంటే ఆయన కాడ చాలా విషయాలు నేర్చుకుందామని ఆశపడ్డా. ఆయన ఒకరోజు ఆల్రెడీ ప్రార్థనలో ఒక ఆమె లేటుకు వచ్చింది. లేటుకు రావడమే కాదు, అడావిడిగా జనాల మధ్యలో తొక్కుంటూ వచ్చేస్తుంది. ఆయన బీభత్సంగా అరిశాడు, గట్టిగా తిట్టాడు. ఈ రకంగా చర్చికి రావద్దని గట్టిగా అరిసి మాట్లాడుతుంటే ఆమె ఏడుతుంది. ఆయన ఒకటండి, వెళ్ళిపో, సంఘం రావద్దు, నీలాంటి వాళ్ళు వస్తే మిగతా వాళ్ళు మొత్తం పాడైపోతారు. లేటుగా వచ్చిందని ఆమెను అట్లా అరిస్తే, ఆమెను గద్దిస్తే వెళ్ళి వెనకాల కూర్చొని దాక్కొని వాక్యం ఉంది. కానీ ఇప్పుడున్న వాళ్ళు అట్లా మాట్లాడి ఏం నువ్వు చెప్పేది? నేను లేచి రాండమే అంటే చాలు 20-30 మంది వస్తున్నా వెనకాల, నీకు అర్థం కావట్లే. ఈ ప్రతాపాలు, ఈ ప్రయత్నాలు చూపేవాళ్ళే కానీ సేవకుడు చెప్పే నా మేలు కొరకే కదా, నా ప్రయోజనం కొరకే కదా, నా క్షేమం కొరకే కదా అని గమనానికి రాని పరిస్థితులు ఉంటే నష్టపోతావు. బైబిల్లో చెప్పబడి మాట, ఒకని అవిధేయత అనేకుల్ని పాపులుగా మార్చింది, ఒకని విధేయత అనేకుల్ని నీతిమంతులుగా మార్చింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మేము చెప్పలేకపోతున్నామండి. కొన్ని సంఘాల్లో అయితే టైం అయితే డోర్స్ క్లోజ్. మేమెందుకు చేయలేమో తెలుసా? అట్లా మూసామనుకో, ఈ సంఘం ఉంది ఏంటండి, ఎన్ని చర్చిలు లేవాడా, ఎన్ని సంఘాలు లేవు, అసలు రమ్మని పీక్కు తింటున్నారు ఒక్కొక్కడు. మా చర్చికి రాక్కాయ్, మా చర్చికి పీక్కు తినే వాళ్ళు ఉన్నారు. ఫోన్లే సర్లేని పాస్టర్ గారు అని చెప్పి వస్తుంటే అసలు డోర్లు వేసాడా మనిషి అని అనుకుంటావే కానీ, అరే నిజమే కదా, నేను ఆలస్యంగా వస్తున్నాను. ఇప్పుడు ఏదైనా కార్యక్రమానికి వెళ్తే ఒక అడుగు ముందలే ఉంటాం. మరి దేవుడి సదికి ఎందుకు నేను అట్లా ఉండలేదు? అంత బుద్ధిహీనత నాకెందుకు ఉంది? అంత అజ్ఞానం నాకెందుకు ఉంది? అసలు దేవుడి సదికి నేను ఒక అడుగు ముందలైతే ఆశీర్వాదం కదా. ఎందుకు అంత నిర్లక్ష్యం? నా శరీరం ఎందుకు అంతగా నిర్లక్ష్యం చూపిస్తుంది అని నువ్వు శరీరంతో పోరాడకుండా నువ్వు మనుషులతో పోరాడేవనుకో, పౌలు గారు అన్నాడు ఎఫెసు సంఘంలో నేను మృగాలతో పోరాడుతున్నానని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే చర్చిల్లో మనుషులు లేరయ్యా? పౌలయ్యా నీ చర్చిలో అంటే ఎలుగుబంట్లు, సింహాలు, తోళ్ళేళ్ళు ఉన్నాయి కానీ మనుషులు లేరంటే ఆ స్వభావాలు కనపరిచేవాళ్ళు. చాలా బాధాకరం. నువ్వు లోబడితే నీకు ఆశీర్వాదం. టైం నేర్పలేకపోతున్నాడు. ఒక తమ్ముడు ఉన్నాడు ఇక్కడ మీకు ఈ కావూరులో ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన ఒక చర్చికి వెళ్తాడు. అన్న మా చర్చిలో టయానికి రాకపోతే మాత్రం బయట నిలబెడతారట. నాయన బయట నిలబెడతారా? స్కూల్ లాగా ఆయన అన్న స్కూల్ నిలబెడతారన్నా, బయట నిలబడి వాక్యం రాల్సిందే. నాకు మళ్ళీ ఆశ్చర్యం అనిపించింది. లోబడే స్వభావం మనకి రాకపోతే నష్టపోయేది నీవే. దేవుని వాక్యాన్ని అంగీకరించు, దేవుని వాక్యాన్ని స్వీకరించు. దేవుడు ఏం చెప్పిన నీ మేలు కొరకు చెప్పేది. తృణీకరిస్తే నష్టపోతావు. కానీ మోషే యెహోషువతో కత్తి చేతబట్టి మనుషులు పోగు చేసుకుని యుద్ధానికి వెళ్ళమంటే మారు మాట్లాడక యుద్ధానికి వెళ్ళిపోయాడు. అసలు యెహోషువ ఎప్పుడు యుద్ధం నేర్చుకున్నాడు? కత్తి పట్టమే చేత కాదు కదా, ఎప్పుడు చూసిన అడుసు తొక్కాడు, మట్టి తొక్కాడు. ఇటుకలు చేసేవాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు. యుద్ధం చేసిన దాఖలాలు లేవు. మరి యుద్ధానికి ఎట్ట సిద్ధమయ్యాడు? ఎలా చేయగలిగిన యుద్ధం? ఆశ్చర్యం. లోబడ్డం ద్వారా దేవుడు యెహోషువ ద్వారా ప్రజలకి జయాన్నిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు లోబడ్డం ద్వారా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అసలు నాకు ఆశ్చర్యం, నిర్గమకాండం 17వ అధ్యాయంలో యెహోషువ ఎక్కడ కూడా యుద్ధానికి వెళ్ళిన దాఖలాలు లేవు, ఫస్ట్ టైం. కానీ ఆశ్చర్యం, యెహోషువ గ్రంథం అంతా కూడా నేను చెప్పాను, యెహోషువ 2 భాగాలు చేస్తే 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు 10 రాజుల రాజ్యాలను జయించాడు యెహోషువ. అసలు ఎంట్రన్స్ మనకి కనబడమే ఫైటింగ్లో కనబడుతున్నాడు. ఒక హీరోని పరిచయం చేస్తున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యెహోషువ అన్న పేరు వినబడినప్పుడే ఫైటింగ్, యుద్ధానికి వెళ్ళిపోయాడు. బైబిల్ చెబుతుంది యెహోషువ కత్తి వాత చేత అమాలేకును హతమార్చాడని.
ఎలా వచ్చింది ఆ యుద్ధ నైపుణ్యత? ఎలా వచ్చింది ఆ బలం? ఎలా వచ్చింది ఆ ధైర్యం? ఎలా చేయగలిగే యుద్ధం? దేవుని మాటకు లోబడే స్వభావం యెహోషువలో కనబడుతుంది. సేవకుడైన మోషే చెప్పగానే దానికి వెనువెంటనే లోబడడం ద్వారా తన జీవితంలో ఉన్న యుద్ధం వంటి ఆ అనుభవాల్లో దేవుడు జయాన్ని ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ జీవితంలో కలిగే యుద్ధాలు, పోరాటాలు, అవరోధాలు నువ్వు గెలవాలంటే, నీరసిల్లకుండా, బలహీనపడకుండా గెలవాలి అంటే యెహోషువ దగ్గర కనబడుతున్న ఒక అద్భుతమైన నీతి, ఒక చక్కని సూత్రం ఏంటంటే లోబడ్డం. సరెండర్ అయిపో దేవునికి. పోలీసుల చేతులు తప్పించుకున్న దొంగోడు చాలా ప్రయత్నాలు చేస్తాడు తప్పించుకోవడానికి. ఒకవేళ తప్పించుకునే మార్గం లేకపోతే చేతులు ఎత్తాడు. చేతులు ఎత్తిన తర్వాత వాడు రివాల్వర్ వాడడానికి వీలు లేదు, కర్ర వాడడానికి వీలు లేదు. ఆడు మర్యాద కాళ్ళ పట్టుకుని లాక్కెళ్ళిపోవడం లోపలికి. చేతులు ఎత్తిన తర్వాత రివాల్వర్ వాడకూడదు అంటే సరెండర్ అయిపోయానని. షూటెడ్ సైట్ ఆర్డర్స్ లేకుండా రివాల్వర్ వాడకూడదు. ఒకళ్ళు వాడాడంటే తప్పించుకునే వ్యక్తి తప్పించుకొని పోకుండా ఏ కాల్లో లేకపోతే ఎక్కడ షూట్ చేసి వాడు పట్టుకోవడం ప్రయత్నం చేస్తాడు. చంపకూడదు. అది నియమం. పోలీస్ వ్యవస్థలో ఉన్న ఒక నియమం, ఒక ధర్మం. దొంగోడు చేతులు ఎత్తాడా ఆగిపోవాల్సిందే. వాడికి ఎంత కోపం ఉన్నా కాళ్ళ పట్టుకుని ఈడ్చుకొని పోవడం కానీ కాల్చిపోయడానికి వీల్లేదు. లెక్క చెప్పాలి గనక మనం చేతులు ఎత్తేది ఎందుకు అంటే నేను నీకు లోబడిపోతున్నానని. మనం కూడా తెలివిగా ఎత్తాం. చేతులు ఎత్తమంటే ఎత్తాం అంటే అర్థం ఏంటి? పూర్తిగా కాదయ్యా, కొంచెమేలే. నువ్వు చెప్పకని చెప్తున్నావు మరి. పూర్తిగా ఎత్తండి, ఎత్తే పరిస్థితులు ఆడెడతాయి. నిజం చేతులు నొప్పి పడేదాకా ఎత్తే బాగానే ఉంటుంది. అది కాదు, ఇలా ఎత్తమంటే ఎట్ట ఎత్తాం. ఇక నువ్వు చెప్తున్నా నేను లోపడినయ్యా, ఏదైనా ఉంటే అర్రా కొరగాన అంత నీకు చేయలేదని నష్టపోతాం. యెహోషువలో, మోషే పరిచారకుడు యెహోషువలో లోబడే స్వభావం కనబడుతుంది. రెండవ కారణం చూడండి, నిర్గమాకాండ 24:13. నిర్గమాకాండ 24:13 త్వరగా. లేచిరి. జాగ్రత్తనండి, మోషేకి సమీపంగా ఉన్నాడు. అంటే ఒక విశ్వాసి జాగ్రత్తనండి, భక్తి జీవితంలో దేవునికి అందుబాటులో ఉండాలి, సేవకునికి అందుబాటులో ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చెప్పకని చెబుతున్నాడు. మోషే జీవితంలో యెహోషువ కనబడే ఆ పాత్ర ఎలా ఉంది అంటే సమీపంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా మోషేకి సమీపంగా యెహోషువ ఉన్నాడు. విశ్వాసి జీవితంలో ఆ వ్యక్తి దేవునికి, దైవ సేవకుడికి ఎనీ టైం అందుబాటులోకి రావాలి. ఒక విశ్వాసి దేవుని సేవకుడికి ఎనీ టైం అందుబాటులో ఉండాలి. అది నీకు ప్రయోజనం, అది నీకు ఆశీర్వాదం. మోషే గారు పలకల కొరకు అంటే 10 ఆజ్ఞలు పలకలు ఇచ్చాడు దేవుడు. వాటి కొరకు అంతకాలం దేవుని సన్నిధిలో గడిపాడు. ఆ పలకలు తీసుకొచ్చేటప్పుడు మోషేకి సమీపంగా యెహోషువ కనబడుతున్నాడు. చాలా పరిధుల్లో యెహోషువ సమీపంగా మోషేకు ఉన్నాడు. ప్రతి విశ్వాసి దేవునికి, సేవకునికి అందుబాటులోకి రావాలి. అలా రావడం ఆశీర్వాదం. ఒక సేవకుడు పిలిచేది పనికి మాల స్థలాల్లో తిరగడానికో, పనికి మాల వ్యవహారాల కొరకు కాదు. ఒకవేళ నిన్ను పిలిస్తే దేవుని పనికే, దేవుని పనిలో సహకారం కొరకే. అందుబాటులోకి రావడం ఆశీర్వాదం. నువ్వు దేవునికి, సేవకునికి అందుబాటులోకి రావాలి. అలా ఉన్నప్పుడే భక్తిలో కట్టబడతాం. ఒక వ్యక్తి సంపూర్ణంగా మారాలంటే నేను దేవునికే లోపడతాను, ఎవరికి లోపడినంటే కుదిరే పనులు కాదు ఇవి. డైరెక్ట్ దేవుడికే లోబడే నీకు సేవకుడు అవసరం లేదనుకుంటే అసలు దేవుడు ఎందుకు పెట్టాడు సేవకుడిని? సంఘంలో దైవజనుడు ఎందుకండి? మీరందరూ కింద కూర్చొని నేనే పెద్ద తీర్పరలాగా, పెద్ద జామీందారులాగా నేను మాట్లాడితే నువ్వు వినేదేంది? ఎవడు పెట్టాడు ఈ రూలు? దేవుడు పెట్టి నీవేది. కొంతమంది దీని కూడా ధిక్కరించావు. వీళ్ళు వెర్రి గొర్రెలండి. వాళ్ళేమో తెలివిగా వాళ్ళ స్వలాభాల కొరకు
వాళ్ళ ప్రయోజనాల కొరకు మాట్లాడుతుంటే ఈ గొర్రెలేమో తలకాయలు ఊపుతో కూర్చుంటాయి, తెంగర గొర్రెలు అని వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈ పద్ధతి మనుషులు పెట్టింది కాదు. ఈ పద్ధతి మనుషులు పెట్టింది అయితే అసలు ఇక్కడ ఒక్క నిలబడ్డు ఈ మైక్ కొరకు 100 మంది ఏకపడతారు. నేను మాట్లాడతా నువ్వేనా, నేను మాట్లాడతా, మైక్ కాసేపు నాకు ఇవ్వు. కొరింథీ సంఘంలో ఈ తెప్పలే కనబడ్డాయి. భక్తి ఎక్కువైపోయింది. అందరు భాషలు మాట్లాడే వాళ్ళే, అందరు ప్రవచనాలు చెప్పేవాళ్ళే. ఇక చూసుకో ఒకడికి ఏమనిపిస్తుంది. చదవండి, మొదటి కొరింథీ 14:26. మొదటి కొరింథీ పత్రిక 14:26. ఒకడు కీర్తన పాడాలని ఉన్నాడు, ప్రకటన చేయాలని ఉన్నాడు, సరే. వీళ్ళకి ఏడంతల ఆత్మ వచ్చేద్ది. అసలు బైబిల్లో 7 అంతల ఆత్మ లేదు. అలవాట్లో పొరపాటు మేము పలికే మాట అది. అట్టగి వీళ్ళు అట్టగా 7 అంతల ఆత్మ ఒకడు, 7 అంతల ఆత్మ వస్తే అసలు ఎగబాగుతున్నాడు ఒకడు. నేను పాట పాడాలంటాడు, ఒకడే ప్రసంగం చేయాలంటాడు, ప్రవచనం అంటాడు, ఒకడే భాషలు అంటాడు. అరే బాబు సరే. కొరింథీ సంఘాన్ని సూటిగా మాట్లాడుతూ ఉత్తరాలు రాత్రి ఈ మహానుభావులు ఈ దరిద్రం మనయాడు ఎడుతామని. అరే బాబు సరే, కానీ సమస్తం సంఘక్షేమాభివృద్ధి కొరకు జరిగించండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏది జరిగినా సంఘక్షేమాభివృద్ధి కొరకు జరగాలి. ఈ క్రమబద్ధీకరణ దేవుడు పెట్టింది, మనుషుల ద్వారా స్థాపించబడింది కాదు, నియమించబడింది కాదు. ఈ క్రమబద్ధీకరణలో ఒక విశ్వాసం వస్తేనే ఆ వ్యక్తి ఎలా మారుతాడు అంటే, కొలసి 1:28 అంటాడు, మీరు సంపూర్ణంగా మారాలని, ప్రతి మనుషుడిని సంపూర్ణంగా చేయాలని. నేను అంటాను ఈ విషయంలో టోటల్గా ఫెయిల్ అయిపోతున్నాం. మేము ఈ విషయంలో టోటల్గా ఫెయిల్ అయిపోతున్నాం. ప్రతి మనిషిని సంపూర్ణతలో తీసుకొని రావాల్సిన బాధ్యత సేవకుడికి ఇచ్చాడు. ఈ విషయంలో కంప్లీట్ ఫెయిల్ అయిపోతున్నాం. సేవలో తృప్తి కనబడిన పరిస్థితుల కారణాలు ఇవే. ఏమండి, 1000 మంది ఉండి లోబడిన వాళ్ళు 100 మంది ఉండే కంటే లోబడే వాళ్ళు 10 మంది ఉండి చక్కగా ప్రశాంతంగా ఉంటే వాళ్ళు మనతో కలిసి పనిచేస్తే బలంగా సేవ జరుగుద్ది. తప్పగింజలు తాళగింజలు ఎందుకండి, తూర్పాదిపోతే ఎగిరిపోయాయి, కానీ గట్టి గింజలు ఆడపడతాయి, యజమానుడి పాదాల చెంత పడతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తప్ప తాళ ఏమైపోతాయి, గాలి చేత చెదరగొట్టు. అదే ఆత్మ నడిపింపు అనుకొని. ఇక గాలి చేత చెదరగొట్టబడే అనుభవాలు. మన తెలివితేటల వాక్యమే మనం చూపకూడదు. దానికి ఒక నడకొంది, ఒక నడిపింపు, దానికి అప్పగించుకోవాలి. అలా అప్పగించుకునే స్థితి మనకు వచ్చినప్పుడు దీవించబడతాం. పెళ్ళిళ్ళలో ఏముంటుందమ్మా? ప్రమాణాలు చేయకపోతే ఏం చేస్తాం మేము? చెప్పండి. అప్పగింతలు ఉంటాయా? అప్పగింతలు ఎందుకు? అప్పనంగా వస్తుందినా? కాదుగా, దానికి ఒక లెక్క ఉంది. ఆడపిల్ల పెళ్లిగా మునుపు తండ్రి మాట చేత కొనసాగించబడుద్ది. తర్వాత అప్పగింతల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరి మాట ప్రాధాన్యతలోకి వస్తుంది? భర్త మాట ప్రాధాన్యతలోకి వస్తుంది. అంటే అప్పగించుకోవడం, సరెండర్ అవ్వడం. మనం కూడా దేవునికి అప్పగించుకున్న బాప్తీసం అనుభవం, అప్పగించుకునే అనుభవం. అప్పగించుకున్నావు దేవుడికి. అప్పగించుకున్న తర్వాత దేవుని మాటకు ప్రాధాన్యత లేకపోతే నష్టపోతావు. నువ్వు సంపూర్ణతలోకి రావాలి అంటే దేవునితో పాటు సేవకునికి కూడా అందుబాటులో ఉండాలి. అప్పుడే నీ భక్తి సంపూర్ణతలో రాగలుగుద్ది. ఇది నేను చెప్పే నియమం కాదు, బైబిల్ చెబుతున్న సత్యం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చూడండి ఒకసారి. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మొదట ప్రభువుకు అప్పగించుకోవాలి.
ఒక విశ్వాసి మొదట ప్రభుకి అప్పగించుకోవాలి. అమ్మా అర్థమవుతుందా? మీ భక్తి సార్థకం అవ్వాలంటే మొదట దేవుని చేతిలోకి రావాలి. దేవుని చేతిలోకి రాకపోతే నష్టపోతావు. అమ్మ వినాలి, దేవుని చేతిలోకి రాకపోతే నష్టపోతాం. నువ్వు కంప్లీట్గా దేవుని చేతిలోకి రావాలి. ఫస్ట్ ఒక వ్యక్తి భక్తిలో కట్టబడాలన్నా, ఆత్మీయంగా నడవాలన్నా, నీ జీవితంలో లోపం లేని స్థితిలో ఉండాలన్నా నువ్వు మొదట దేవునికి అప్పగించుకోవాలి. రెండు, దేనికి? ప్రభు చిత్తం వల్ల. దేవుని చిత్తం ఏంటి తెలుసా? మాకును అంటే సేవకుని కూడా, అంటే సేవకుడికి అందుబాటులోకి రావాలి. విశ్వాసి అందుబాటులోకి రావాలి. నువ్వు అట్లా ఉన్నప్పుడే భక్తిలో కట్టబడతావు. నువ్వు సేవకుడికి అందుబాటులోకి రాకపోతే ఇబ్బంది పడతావు. భక్తిలో పరిపూర్ణతలోకి రావు. సాటిస్ఫాక్షన్ ఉండదు భక్తిలో. ఒకవేళ అసంతృప్తికరమైన భక్తి నీలో ఉంటేనంటాను దేవునికి దగ్గర అయ్యావు. సేవకుడికి అందుబాటులోకి వస్తున్నావా? దేవుని చిత్తం వల్ల, అంటే గాడ్స్ విల్, దేవుని చిత్తం. అది పౌలయ్య చెప్పిన సిద్ధాంతం కాదు, పేతురయ్య చెప్పిన సిద్ధాంతం కాదు, దేవుడు చెప్పిన ఆలోచన. ఒకటి, మనం దేవునికి అప్పగించుకోవాలి. రెండోదిగా సేవకునికి దేవుని చిత్తం వల్ల మాకును ఏం చేశారు? తమను తామే అప్పగించుకున్నారు. అప్పగించుకోవాలి, అది ఆశీర్వాదం. పరిచర్లోకి వచ్చేవాళ్ళు, సేవకునికి అనుసంధానం ఉండేవాళ్ళు అప్పగించుకోవాలి, అంటే సరెండర్ అవ్వాలి. అట్లా సరెండర్ అయినప్పుడే దేవుని సేవ ఘనంగా బలంగా జరుగుద్ది. లోపభూయిష్టమైన సేవ జరగాలంటే, లోపము కానరానంత సేవ దేవుడు జరిగించాలన్నా ఒక వ్యక్తి దేవునికి సేవకుడు అందుబాటులో రావాలి. మూడోదిగా సంఘానికి అందుబాటులో ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సంఘంలో కూడా కోటాలు జరుగుతూ ఉంటాయి, కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మొదట నీ ఇంట్లో పెళ్లి జరుగుతుంటే నీ ఇంట్లో పెళ్లి చూసుకుంటావు, పక్కింటి బంతి పోకాడ బిర్యానీ పెట్టినాడు ఆడిపోతావా? మూది పళ్ళు ఓడబీగుతాడు ఒక్కొక్కడు. ఏడ ఉంటాం చెప్పండి? ఇంట్లో పెళ్లి పెట్టుకు పక్కింటి పెళ్లికి పోతావా? నీ పొలంలో కలుపు పెట్టుకొని పక్క పొలంకి పోతావా? పోతావయ్యా? పోగలమా? మాకే ఉంది ఆ కాయ అంటాం. చర్చిలో కోటం జరుగుతున్నప్పుడు బయట ఎక్కడైనా జరగవచ్చు. ఖాళీగా ప్రశాంత వాక్యను ఏమైనా డౌట్లు ఉంటే అడుగు, నన్ను ఇబ్బంది ఏం లేదు. ఇంకా రకరకాల బోధలు ఉన్నాయి కనుక అడుగు చెప్తా. అన్నా ఈ వాక్యం చెప్పారు వాళ్ళు, ఏదో డౌట్గా ఉంది, అడుగు చెప్తా. సందర్భం బట్టి చెప్తా, వాక్య సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే సత్యవాక్యాన్ని బోధించాల్సిన బాధ్యత నాకుంది. నీ ఇంట్లో కార్యక్రమం ఉందా? వచ్చేసేయ్. అది చిన్నదా పెద్దదా తర్వాత సంగతి. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, చిన్న ఫంక్షన్, ఒక 10 మంది వస్తారు. ఆడ పెద్ద ఫంక్షన్ 100 మంది వస్తారు, ఆడిపోతావా? ఇక్కడ చిన్న ఫంక్షన్ సారు పోతారు, ఆడ పెద్దది కనుక 100 మంది కనుక ఆడ బిర్యానీ పెడతారు, ఆడిపోతావా? పోగా. రూలే, క్రమం, పద్ధతి, విధానం దేవుడు పెట్టాడు. ఇది మేము చెప్పేవి కాదు. ఇవి ఈరోజు సంఘాలకి బోధించవలసిన క్రమబద్ధీకరించే ఉపదేశాలు. వీటికి మనం అప్పగించుకున్నప్పుడే మనం న్యాయబద్ధంగా దేవుని నిలబడతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మీ అమ్మా నాన్న ఒక ఇంటికి కోడలుగా పంపించారు. మీ అమ్మా నాన్న చూడడానికి వచ్చినప్పుడు నేను ఏ ఇంటికి కోడలికి ఇచ్చారు ఆ ఇంటికి వస్తారా, లేకపోతే పక్కింటికి పోతారా? ఏడపోతారమ్మా? ఏడపోతారు? ఒక మాట చెప్పండి. ఇప్పుడు గోవిందపురం మీ అమ్మాయిని ఇచ్చారు, ఇప్పుడు ఈ ఇంటికి ఇచ్చాను ఆ ఇంటికి వస్తారా? మా అమ్మాయి ఆడ ఉండదులే, ఈ ఆడ ఉండదు తెలియదని ఊరు మొత్తం తిరుగుతావా? లేకపోతే ఒకే గోవిందపురంలో మీ ఈ ఇంటిలోనే కాదు ఒక 4-5 చుట్టాలు ఉన్నారు, ఆ ఇల్లు కూడా పక్కనే, డైరెక్ట్గా పిల్లనిచ్చి ఇంటికి వస్తావా, లేకపోతే పక్కకి దూరుతావా? చెప్పండి. ఇప్పుడు ఇంటికి ఎవరు అప్పగించాడు నిన్ను? పరిశుద్ధ అభిషేక అగ్ని అనే పరిచర్య అని ఇంటికి ఎవరు అప్పగించారు నిన్ను? నేను పిలిచానా? నువ్వు నా కాడికొత్త 10,000 ఇస్తా, నీకు అప్పులు ఉన్నాయా, నేను సరుకుతాలే, లేకపోతే నువ్వురా, నీకు అసలు పెత్తనం ఎత్తనం అయితే మొత్తం మీటింగ్ నీదే, నా తర్వాత ఇవరిదా ఏకదం రాజా అని పిలిచి వచ్చావా?
పిలితే అట్టరాలే, దేవుడే ఆకర్షించాడు, ఈ ఇంటికి అప్పగించాడు. ఇప్పుడు దేవుడు నిన్ను చూడడానికి వస్తే ఈ ఇంటికి వస్తాడా, పక్కింటికి వెళ్తాడా? ఒక మాట, దేవుడు నిన్ను చూడడానికి వస్తే ఈ ఇంటికి వస్తాడా, పక్కింటికి వస్తాడా? చెప్పండి. ఈ ఇంటికి వస్తాడుగా. మరి ఈ ఇంటికి పిల్లల్ని ఇచ్చాను, ఏది పిల్ల ఓరోరో దుంపదే, నేను మాట్లాడడం చెడిపోయింది పిల్ల అది చెప్పు, చూసి ఆయన ఏమవుతాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోడా మరి రూలేగా. మరి ఆలోచించ మట్టి పొరకి క్రమం కాదు అది. అంటే మనుషులకు ఒక క్రమం, దేవునికి ఒక క్రమం. ఇట్లా ఆలోచిస్తే కొన్ని అదుగుతాయి, అన్నీ ఆలోచించు తొందరలు అయిపోతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రమం కలిగించే కొన్ని ఆలోచనలు తీసుకో. మొదట దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే వాళ్ళంతటి వాళ్ళు అప్పగించుకున్నారు. ఆ వైరాగ్యం, ఆ భక్తి ధోరణి మనం కట్టబడినప్పుడు సంపూర్ణతలోకి రాగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక యెహోషువ మోషేకి అందుబాటులో, ఎనీ టైం అందుబాటులో ఉన్నాడు. అద్భుతం. గడిచిన వారం చెప్పా, యవ్వనస్తుడు యెహోషువ రోడ్ల మీద తిరుగుతున్నాడా, గుడారం ఉన్నాడా? గుడారపు జీవి, గుడారంలో ఉన్నాడు. గుడారం ఉన్నాడండి. ఎందుకున్నాడు గుడారంలో? ఎవడున్నాడు? మా దైవజనుడు మోషే గారు వస్తారు. రోడ్ల మీద లేడు, కాలక్షేపంగా సైకిల్ వేసుకుని చక్కర్లు కొడతలేదు, లేకపోతే పిచ్చాపాటిగా ఫ్రెండ్స్ మాట్లాడకపోలేదు. గుడారపు జీవి. దైవిక భక్తి జీవితంలో మనం కట్టబడాలంటే కొన్ని అనుభవాలు గుండా మనం నడిపించబడాలి. ఆ నడిపి కొన్నప్పుడే కొన్ని లోపాలు, కొన్ని పొరపాట్లు, కొన్ని దోషాలు, కొన్ని తప్పిదాలు కొట్టివేయబడిపోతాయి. ఆటోమేటిక్ విడుదల పొందుతావు. గుడార జీవిగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? అందరు కుర్రోళ్ళు చక్కగా హ్యాపీగా ఇటోడు తిరుగుతూ ఉంటే ఈ కుర్రోడికి వచ్చిన కష్టం ఏంటి? పనోడా మోషే గారి దగ్గర, పాలేరా మోషే గారి దగ్గర, నెల జీతగాడ మోషే గారి దగ్గర కాదు. కాదు, దేవుని ప్రతినిధి. లేవీయుల గురించి దేవుడేమన్నాడు? యాజక ధర్మం గురించి మాట్లాడుతుంటాడు. లేవీయులు అహరోనికి పరిచారకులుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజం, నేను అంటానండి, మైక్ పట్టుకొని మాట్లాడే నాది గొప్ప సేవ కాదు. నేను ఇక్కడికి రాకమునిపే మైక్ లైన్ చేసుకొని ఇచ్చే వ్యక్తి గొప్ప సేవ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనబడేది గొప్ప సేవ కాదండి, మొర్రుగా ఉండి చేసేది సేవ, అది గొప్పది. నిజం. మీరు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని మనసులో పెట్టుకో. దేవుడు ఏ సేవను గొప్పగా మాట్లాడతాడంటే, ఇప్పుడు మేము ఉన్నాం, ఒక పరిచారకుల బృందం ఉందనుకోండి, ఒక కూటం పెట్టామనుకోండి, ఆ కూటానికి పాంప్లెట్లని ఇయని అయ్యని నలిగిపోయేదారు తెలుసా? పరిచారకులే. మేము ప్రశాంతం ఒక మొద్దుని టయానికి ప్రార్థన చేసుకొని మొత్తం సలహాలు ఇచ్చుకుని కూర్చుంటాం, పెత్తనదారులాగా. చూసేవాడికి అట్ట ఉంటుంది. కానీ మా బాధ్యత, మా వంతది. ఒక దైవజనుడు అంటాడు, క్రూసైడ్స్ పెట్టాడు, సభలో టైం అవుతుంది, దగ్గర పడింది. పాపం ఒక యవనస్తుడు కొంతమంది తీసుకొని వ్యాన్ వేసుకొని మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి పాంప్లెట్స్ అంటించి వచ్చాడు. ఈ సేవకుడు ఒకసారి పిలువంటే ఒక వ్యక్తి అన్నా అనరమ్మన్నాడంటే వస్తాడు అన్నాడు. ఎంత పిలిచినా రావట్లే. ఎందుకంటే అంత నిద్ర కాసి ఉన్నాడు. రావాలన్నది కానీ నిద్రబారు. ఊర్ల మీద తిరిగి రోడ్ల మీద తిరిగి కాదు. మన పిల్లలు ఉన్నారో అనుకోండి, ఓరకనే 1 గంట 2 వరకు ఓరకనే ఉండి ఇక అందుబాటులోకి రావడానికి చెప్పలబడే పరిస్థితులు. అట్టకాదు ఇతను దేవుని సేవలో అప్పగించిన పనిలో ఉండి ముగించుకొని వచ్చేపాటి నిద్ర కాసి ఉన్నాడు. టైం లేదు కనుక అధికంగా పనిచేశారు. భారకంగా ఉంది. చిరిగిపోయిన సొక్క మొత్తం కూడా ఆ పేస్ట్, ఆ మైదా పిండి అంటుకొని ఉంది. అట్టగే నిద్రపోతున్నాడు. అరే అంత చెప్పినా రావట్లే, అసలు ఏంది అని చెప్పి వస్తే అసలు సాలిపోయి నిద్రపోతున్నాడు. అతను చూసి ఆ సేవకుడు కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నారే, వీళ్ళు ఎంత కష్టపడబట్టే కదా ఈరోజు నేను నలక్కొండ నిలబడుతున్నానంటే వీళ్ళందరూ ఉండబట్టేగా. ఇప్పుడు ఎవరిది గొప్ప సేవ? ఎవరిది గొప్ప సేవ అండి? మాదండి. ఈ సేవ జరగాలంటే ఆ సేవ చేసేవాళ్ళు కావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అది కూడా సేవే. ఆడ సిస్టంగా కూర్చొని ఆపరేట్ చేయడం సేవే, వాయిద్యాలు వాయించడం సేవే, పాటలు పాడడం సేవే.
సమయానికి వచ్చి అందరు క్రమం కూర్చోబెట్టి సేవ, ప్రతిదీ దేవుని సన్నిధిలో నువ్వు ఏది తలపెట్టినా అది సేవలో ఒక భాగమే. సేవ అంటే ఇదిగో ఇక్కడ జరిగి, నేను అనుకున్నా 2 భాగాలు ఉన్నాయి సేవలో. బలిపీఠం మీద జరిగే సేవ ఉంది, బలిపీఠం కింద జరిగే సేవ ఉంది. బలిపీఠం మీద జరిగే సేవ కొరకు, యాజక ధర్మం కొరకు దేవుడు అభిషేకించబడిన వాళ్ళని నిలబెడతాడు ఇక్కడ. కానీ కింద బలిపీఠం కింద జరిగే పరిచర్య ఉంది, అది విశ్వాసులకు దేవుడు అప్పగించాడు. ఆనాడు లేవీలకు అప్పగించాడు, ఈనాడు విశ్వాసుల్లో ఆసక్తి కలిగిన వాళ్ళు, వైరాగ్యం కలిగిన వాళ్ళు, దేవునికి రోషం కలిగి బ్రతికే వాళ్ళకు దేవుడు అప్పగించిన బాధ్యత అది. దాంట్లో నమ్మకం నిలబడడం ద్వారా బలిపీఠం కింద జరిగే పరిచర్య బాగా జరిగితే బలిపీఠం మీద పరిచర్య ఘనంగా జరుగుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిచర్య ధర్మాన్ని ఎరిగి నడవాలి. యెహోషువ సేవకుడికి అందుబాటులో ఉన్నాడు, దేవుడికి అందుబాటులో ఉన్నాడు. అంటే మనం పరిచర్య చేయడమే కాదు, భక్తి జీవితంలో కూడా, ప్రార్థనలో, వాక్యంలో నలగాలి. అని నేను పరిచర్య చేస్తున్నాగా సాల్లే, కుదరదు. దేవుడు కూడా అందుబాటులోకి రావాలి, దేవుడికి అందుబాటులో ఉండాలి, 2 సేవకుడికి అందుబాటులో ఉండాలి. అట్లా మారినప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నీ తరాన్ని దీవెనకరంగా మార్చగలడు. నమ్మితే గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 3వ కారణం చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల నిత్యముగా ఆ దేశాన్ని మనకు అప్పగిస్తాడు. జాగ్రత్తనండి. విశ్వాస వీరుడు, విశ్వాస వీరుడు అని చెప్పొచ్చు. వేగు చూడడానికి వెళ్ళారు 12 మంది. గోత్రానికి ఒకరిని దేవుడు మోషే ద్వారా ఏర్పాట్లో తీసుకొచ్చాడు. ఆ ఏర్పాట్లో యెహోషువ కూడా ఉన్నాడు, కాలేబు కూడా ఉన్నాడు. 12 మంది వెళ్ళారు, 12 గోత్రాల నుంచి వెళ్ళి చూసి వచ్చారు. చాలా అద్భుతంగా ఉంది. కానీ బాధాకరం ఏంటి తెలుసా, ఆ దేశం ఉండే ప్రజలు ఎట్టున్నారంటే తాడి చెట్టు అంత హైట్ ఉన్నారు, వీళ్ళ చీమలు లేక ఉన్నారు. వాము అంత అజానబాహుల్ని మనం కొట్టలేము, యుద్ధాలు చేసాం కానీ ఇంత ఎత్తర జనాల్ని మనం యుద్ధంలో గెలవలేము, కష్టం. వాళ్ళు ఉన్నత దేహులు, ఒక్క దెబ్బతో తుడిపి పెట్టుకొని వెళ్ళిపోతారు అని మిగతా వాళ్ళు గొల్లు నేడుతున్నారు. అయ్యో దేవుడు మనం తీసుకొచ్చి చంపడానికేనా అని. చాలా మందికి దేవుడు అర్థం కావట్లే. కొంత నష్టం జరగగానే ఏదైనా తేడా కనబడితే చాలు, పప్పో దేవుడు మాకు ఎంత అన్యాయం చేయాలనుకుంటున్నాడు, దేవుడు ఎంత అన్యాయం చేశాడో అని మాటలు పలికేస్తాం. అవి విశ్వాసహీనులు పలికే మాటలు, అవిశ్వాసులు పలికే మాటలు. విశ్వాస వీరులు మంచి సమాచారం చేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కష్టంలో ఉన్న, బాధలో ఉన్న, నా దేవుడు నాకు మేలు చేసేవాడే అని చెబుతాడే కానీ నాకు కీడు చేసి నా దేవుడే కీడు చేశాడని నయోమి లాగా మాట్లాడాం. నయోమి ఏం చెప్పింది? నా దేవుడు నాకు విరోధి అయిపోయాడు, ఆయన నాకు కీడు తలపెట్టాడని. నన్ను నయోమి అని పిలవద్దు, మారని పిలవండి. నయోమి అంటే మధురం, మారు అంటే చేదు. నా జీవితం చేదైపోయింది, నన్ను మారు అని పిలవని చెప్తుంది. ఎందుకు ఆ పరిస్థితి? కారణం ఒకటే, సొంత ఆలోచనతో ప్రయాణం కట్టింది. యోధాబెతులలో కరువు వచ్చిందని ఆ యోధాబెతులను విడిచి మోయాబుకి వెళ్ళిపోయింది. కానకూడని వాళ్ళందరూ దేవుని కాడ మొరపెట్టారు, దేవుడు కనికరించాడు. ఆ యోధా దేశాన్ని మళ్ళీ ఆశీర్వదించాడు దేవుడు. నేను ఒకటి చెప్పగలను, నీ సంఘంలో ఏదైనా కొరత వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రార్థన చేయి, నీ సంఘాన్ని దేవుడు దర్శిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని ఆ నయోమిలాగా నువ్వు సంఘాన్ని విడిచి వెళ్ళినట్టుగా ప్రాంతాన్ని విడిచి వెళ్ళి ఆ మోయాబు దేశంలో ఆ దేవుని శబ్దమైన వారితో కలిసావా, నాశనం అయిపోతాం. భర్తను పోగొట్టుకుంది, పిల్లలు పోగొట్టుకుంది, కోడలు ఎదురాలైపోయారు, ఈమె ఎదురాలైపోయింది, భలే బాధలు ఉండిపోయింది ఆమె. దేవుడు అన్యాయం వాడికి చేయడు. మన సొంత నిర్ణయాలు మనకి ఇబ్బంది కలిగించవచ్చు.
అలాగని దేవుని చిత్తంలో, దేవుని ఆలోచనలో కష్టాలు ఉంటాయి. గెత్సెమనే తోటలో ఆయన ఉగ్రత పాత్రలు నీ చిత్తమే సిద్ధించును కాకని ఉగ్రత పాత్రను తీసుకున్నాడు. తర్వాత ఏమొచ్చింది? రాజభోగం వచ్చిందా? తీసుకెళ్లి సింహాసనం కూర్చోబెట్టారా? చీడ్చి బాదారు. అంటే దైవ చిత్తంలో కూడా కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి. కానీ అది దేవుని చిత్తం కాదనుకుంటే పొరపాటు. దేవుని ఆలోచన ఎరిగి నడిస్తే మనం సాతాను జయించగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ ఎదుటున్న శత్రు ఎంత పెద్దోడైనా, ఎంతటి బలాఢ్యుడైనా, బలం కలిగిందైనా నువ్వు గెలవగలవు. దావీదులాగా యుద్ధం యెహోవాను ప్రకటించు. నీ పక్షాన ఉన్నవాడు గొప్పోడు. మంచి సమాచారం మాట్లాడు. నువ్వు పలికి అవిశ్వాసం మాటలే నీ జీవితాన్ని పాడు చేస్తాయి. నీవు మాట్లాడే అజ్ఞానం మాటలే నీ జీవితాన్ని కూలుస్తాయి. కనుక మనం మాట్లాడే ప్రతి మాట స్ఫూర్తిదాయకంగా మనకి ప్రయోజనకరంగా మాట్లాడడం ద్వారా దేవుడు నీ మాటను కనపరచగలడు. దేవుడికి మహిమ కలుగునుగాక. విశ్వాస వీరుడు. విశ్వాస వీరుల్లో ముసలం ముచ్చట్లు రావు, పనికి మనం సోది రాదు. దేవుని కొరకు యోగ్యంగానే మాట్లాడుతాం. యోబు ఏం చెప్పాడు? సమస్తం పోగొట్టుకున్నాను, దేవుడు నాకు కీడు చేశాడు, నాకేమి లేదు, నన్ను చంపే అన్నాడా? చచ్చిపోతాను అనుకుని అన్నాడా? ఆయన నన్ను చంపినా పర్వాలేదు, కనిపెడతాను ఉంటాను. దేవుని వాక్యంలో రాయబడిన మాట, సమస్తాన్ని పోగొట్టుకున్నప్పటికి కూడా ఆయనకే మహిమ అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న, ఇబ్బందులు ఉన్న, సమస్యలు ఉన్న, పోరాటాలు ఉన్న, ఖచ్చితంగా దేవుని స్తుతించగలిగితే స్థితిని మార్చగల దేవుడు ఆయన. ఆమేన్. విశ్వాస వీరుడు. విశ్వాసం చాలా అవసరం. విశ్వాసాన్ని కనపరచాలి. విశ్వాసుల వీరుల జాబితా మీరు చూడండి, అద్భుతంగా వాళ్ళు కనబడుతున్నారు. మనకి ప్రారంభంలో వాళ్ళు సింహాల్లో మూయించారు, అగ్నిని చల్లార్చారు, ఈ మాటలు కనబడతాయి. కానీ విశ్వాస వీరుల విధానం, వాళ్ళ తీరు గురించి చివరిలో చెప్తాడు చూడండి. హెబ్రీ 11వ అధ్యాయం 36వ వచన భాగం చదవండి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించారు. రాళ్ళతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపారు, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ, కొండల మీదను, గుహల్లోనూ, సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకం యోగ్యమైనది కాదు. దేవుడికి మహిమ కలుగునుగాక. విశ్వాస వీరుడు ఈ లోకాన్ని యోగ్యంగా ఎంచడు. దేవుని కొరకు శ్రమ పడ్డమే భాగ్యంగా ఎంచుతాడు. విశ్వాస వీరుడుకున్న గొప్ప లక్షణం అది. విశ్వాసాన్ని కనపరిచి అద్భుతాలు చూడడం ఒక వంతు అయితే, ఆశ్చర్య కార్యాలు చూడడం ఒక వంతు అయితే, విశ్వాసాన్ని కనపరిచి దేవుని కొరకు శ్రమ పడ్డం గొప్పతనం. ఇది రెండో భాగం. నువ్వు మొదటి స్టెప్లో ఉండిపోయావు. విశ్వాసాన్ని కనపరిస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. యేసు ప్రభువు వారే బ్రతికున్న దినాల్లో అద్భుతం చేయడం కొరకు ఆయన ఎఫర్ట్స్ చూపించలేదు. ఒకటే అంటాడు, నీకు విశ్వాసం ఉందా అని. అమ్మా విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? యేసు ప్రభు అడిగిన మాట, విశ్వాసం ఉందా? మేమైతే నన్ను చూడు, కమాన్, నా కళ్ళల్లో చూడు. ఎనైంటింగ్ రిలీజ్ అవుద్ది, కమాన్, నా కళ్ళల్లో చూడు. చూడు, అభిషేకం వస్తుంది, అభిషేకం వస్తుంది చూడు, అదిగో తాకుతుంది చూడు నాలో, కమాన్. యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? నీకు విశ్వాసం ఉందా, అద్భుతం చూస్తావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక తండ్రి అంటాడయ్యా, అపానమ్మిక నాలో కలగకుండా సహాయం చేయని వేడుకున్నాడు. నీ విశ్వాసాన్ని దేవుడు గమనించి అద్భుతం చేస్తాడు. విశ్వాసం చాలా విలువైంది. మీరు అపోస్తుల కార్యం 14వ రండి. ఓచ కాలు గల వ్యక్తి గురించి పౌలు గారు మాట్లాడుతూ చక్కర మాట అంటాడు. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 8-9 వచనాలు. బలహీన పాదములు గలవాడు కూడా ఉన్నాడు. అతడు పుట్టినది మొదలుకొని
కుంటివాడై ఎన్నడు నడవలేక కూర్చొని ఉండవాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి అతను తేరి చూసి, ఇదిగో కమాన్, నీవు అద్భుతం చూస్తావు అని మాట్లాడి అతన్ని ఉత్తేజపరిచి గందరగోళం చేయట్లేదు. కానీ ఏమన్నాడు చూడండి అక్కడ, అతనికి విశ్వాసం ఉందని గ్రహించి నీ పాదాలు మోపి సరిగ్గా నడమన్నాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని ఆత్మ ప్రేరణలో కొంతమందిలో విశ్వాసం కనబడుద్ది. మాకు దాన్ని బట్టి చెప్పగలం, నీలో విశ్వాసం కనబడుతుంది, అద్భుతం జరుగుద్దని. విశ్వాసాన్ని కనపరిచే దేవుడు, నీ విశ్వాసాన్ని దేవుడు కనపరుస్తాడు. యేసు ప్రభువారు పలుమార్లు, అమ్మా నీకు విశ్వాసం ఉందా, నీలో విశ్వాసం నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. విశ్వాసం, నీలో విశ్వాసం రావాలంటే ఏమినాలి? వినుట వలన. ఏమినాలి? యేసును గురించిన మాట వినుట వలన విశ్వాసం. ఈరోజు ఏం పడుతుంది? విసుగు పడుతుంది అంతే. ఒకవేళ స్వస్థత కోవడం పెట్టామనుకోండి, తొలిటి దినాల్లో ఇక్కడ నేను ఉన్నప్పుడు పక్క ఊరు నుంచి కొంతమంది వచ్చేవాళ్ళు. వాళ్ళ ఆడోళ్ళకి ఇదేం పట్టింది అనుకోండి, ఆమె చర్చిలు పడేస్తాడా, సోత్తుంటాడు ఆడు కూర్చొని. ఎందుకు? వీడెప్పుడు చేయి పెడతాడని చూస్తాడు. వాడికి విసుకొచ్చి మెల్లె బయటికి పోయి ఆ కొట్టికాడు కూర్చొని చుట్ట తాగుతుంటాడు. మన విశ్వాసులు పిన్ని గారు ఎప్పుడు పాతం చేస్తాడో, నేను బోత వైద్యుడినా తూతు మంత్రం చెప్పి పంపడానికి. ఎవరు నిన్ను బాగు చేయాలి? ఎవరు నిన్ను ముట్టాలి? దేవుడు ముట్టాలి. దేవుడిని ముట్టాలంటే నీకు నాకు దేవుని వాక్యం పనిచేయాలి. నువ్వు వాక్యం వినాలి. వాక్యం విని వాక్యం అర్థమై వాక్యం శక్తి నీకు అర్థమైతే దేవుని గొప్పతనం గ్రహిస్తే ఆటోమేటిక్గా అద్భుతాన్ని చూడగలుగుతావు. ఆమేన్. అది విశ్వాసాన్ని నీలో పెంపొందించడం, అది నేను చెయ్యాలి. విశ్వాసం నీలో రేపెత్తించాలి. ఎలా రేకెత్తించాలి? నీకు తిరగలేదు, నువ్వు పాదం చేతి అద్భుతాలు జరుగుతాయి, నువ్వు పాదం చేతి ఇంకెదురు లేదు. టచ్ అంటే దమ్మని పడిపోతారంటే ఇక నాకు ఉద్రేకం వస్తుంది, కానీ ఆ ఉద్దేశం అర్థం కాదు. ఉద్రేకం వస్తే ఉపయోగం ఉండదు. దేవుని ఆలోచన అర్థం అవ్వాలి. దేవుని ఆలోచన అర్థం అంటే వాక్యం వినాలి. మీకు చేతులు జోడించి చెబుతున్నా, జాగ్రత్త. ఇవి చివరి దినాలు. దేవుని వాక్యాన్ని విని నడవండి. విశ్వాస వీరులుగా బ్రతకండి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. రాబోయే రోజుల్లో స్వస్థతల కొరకు, ఆశ్చర్యకాల కొరకు ఎదురు చూసే పరిస్థితులు కనబడవు. ఎందుకో తెలుసా? కనబడితే కొట్టేవాడే కానీ పెట్టేవాడు ఉండడు. కనబడితే క్రైస్తవులు అంటే కొట్టేవాడు పెట్టేవాడు ఉండడు. అప్పుడు ఏ స్థాయిలోకి రావాలి? నువ్వు ఏ స్థాయిలోకి రావాలి? విశ్వాసం ద్వారా, దానియేలు విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా సింహాల నోళ్ళు మూయబడ్డాయి. ఇక ఆ టైంలో సింహాల నోళ్ళు మూయబడవు, ఇంకా 10 సింహాల నోళ్ళు తెరుతాయి. ఇక మన పీక్కు తినాలని మానవ సింహాలు ఎదురు చూస్తూ ఉంటాయి. చూసుకో. అప్పుడు కనపరచాల్సింది తెలుసా? విశ్వాసంలో రెండో భాగం దేవుని కొరకు శ్రమ పడ్డం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కొరకు శ్రమ పడ్డం, దేవుని కొరకు శ్రమపడి అనుభవంలోకి రావాలి. ఈరోజు విశ్వాసి స్థిరపడబడు కారణం ఏంటంటే ఇంకా మొదటి భాగం నుండి పోతున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్తే నాకేదో వస్తుంది, దేవుడి దగ్గరికి వెళ్తే నాకేదో వస్తుంది. ఏమొస్తుంది? నింద వస్తుంది.